హలో ఎవ్రీవన్, మీకు మిల్ మేకర్ కర్రీ ఇష్టమా? ఒక్కసారి ఈ మిల్ మేకర్ టిక్కా మసాలా చేయండి, ఆ ఇష్టం ఇంకా డబుల్ అవుతుంది. ఎందుకంటే ఈ కర్రీ అంత టేస్టీగా అంత మంచిగా ఉంటుంది. మళ్ళీ ఈ రెసిపీకి ఇంగ్రీడియంట్స్ కూడా రెగ్యులర్గా మనం వాడే కొంచెం సింపుల్ ఇంగ్రీడియంట్సే. డిస్క్రిప్షన్లోనైతే కింద మొత్తం ఇంగ్రీడియంట్స్ కంప్లీట్గా క్వాంటిటీతో పెడతాను, చెక్ చేసుకోండి. ఫస్ట్ దీనికోసము బౌల్లోనైతే నేను ఉప్పు, కారము, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, పెప్పర్ పౌడర్ ఇవన్నీ వేసేసుకొని ఈ పౌడర్స్ని కొంచెం మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు గరం నీళ్ళలో ఉడకబెట్టుకున్న మిల్ మేకర్స్ ఉంటాయి కదా, అవి చల్లగా అయినాకనైతే పిండేసుకొని వాటర్ మొత్తం తీసేసుకొని డ్రై అయిపోతాయి కదా మిల్ మేకర్స్, అవి బౌల్ వేసుకొని మళ్ళీ క్యాప్సికమ్స్ అండ్ ఆనియన్స్ సేమ్ సైజులో కొంచెం స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పౌడర్ ఉంది చూడు, దాంట్లో కరెక్ట్గా సగం క్వాంటిటీ దీంట్లో వేసి అట్లనే ఒక కప్పు పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి వేసేసుకొని మంచిగా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటే చాలు. మరి హాఫ్ అన్ అవర్ అట్లా ఏమొద్దు మ్యారినేషన్ కోసం. అయితే ఎక్కువసేపు మ్యారినేషన్ అస్సలు అవసరం లేదు, 15 నిమిషాలు చాలు. ఎందుకంటే మళ్ళీ పెరుగు క్యాప్సికమ్ తోటి అయితే మిల్ మేకర్ పుల్లగా అయిపోతుంది, అట్లా మంచిగా ఉండదు. ఇప్పుడు అట్లా మ్యారినేషన్ చేసుకున్న మిల్ మేకర్ని మనం ప్యాన్లో ఆయిల్ వేసుకొని రోస్ట్ చేసుకోవాలి, డ్రై రోస్ట్. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అట్లా మొత్తం దాని లోపల ఉన్న వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయే వరకు అయితే డ్రై రోస్ట్ కంప్లీట్గా డ్రై అయ్యే వరకు రోస్ట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నా కదా అట్లా. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టి గ్రేవీ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం అయితే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత మసాలా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా మన దగ్గర, షాజీరా, దాల్చిన చెక్క, గరం మసాలా ఇవంతా ఇంగ్రీడియంట్స్ దీంట్లో వేసేసుకొని సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఇవి వేసుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా కర్రీస్లో ఫ్రెష్ తీసుకుంటే మస్తు మంచిగా ఉంటుంది. అది వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఒక 4 టమాటాలతోటి పేస్ట్ వేసుకొని అయితే నేను అది దీంట్లో మిక్స్ చేసుకున్నా. ఒక 5 మినిట్స్ కాగానే బాయిలింగ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు మళ్ళీ మనం ఇప్పటిదాకా మిక్స్ చేసుకున్న పౌడర్స్ ఏవైతున్నాయో ఆ మిగతా సగం కూడా మిగిలిపోయిన పౌడర్స్ అన్నీ కూడా దీంట్లో వేసేసుకొని కలుపుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు దాంట్లో సగం దీంట్లో సగము మనకి ముందే క్వాంటిటీ కరెక్ట్గా తీసుకుంటే కరెక్ట్గా తెలిసిపోతుంది. అట్లా తర్వాత కొంచెం వాటర్ పోసుకొని గ్రేవీ కన్సిస్టెన్సీ మీకు వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న మిల్ మేకర్ టిక్కా కూడా దీంట్లో వేసుకొని కలుపుకోవాలి. ఇది కలుపుకున్న తర్వాత వాటర్ కొంచెం అబ్జర్వ్ చేసుకున్నట్టు అనిపిస్తే లైట్గా కొన్ని వేడి నీళ్ళు పోసుకొని గ్రేవీ మళ్ళీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు అయితే బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. అంతే. రైస్లోకి కానీ చపాతీలోకి కానీ డిన్నర్ ఆర్ లంచ్ దేంట్లోకైనా కూడా మస్తు కిరాకు ఉంటుంది. చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఉందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. అట్లనే కొత్త వాళ్ళు చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకొక మంచి రెసిపీ తోటి మళ్ళీ వస్తాను నేను. బాయ్ బాయ్.